కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదని ప్రభుత్వం చెబుతోంది. సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేదని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదని ప్రభుత్వం చెబుతోంది. సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేదని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖ సీబీఐకి అందినట్లు కూడా సీబీఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రైట్. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ కాళేశ్వరం కమిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు టీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్ళింది, మరోవైపు ప్రభుత్వం ఏం చేస్తుంది, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలేంటి, హైకోర్టు మెన్షన్ చేసినటువంటి అంశాలేంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు హైకోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేసింది అనేటువంటి అంశం మీద కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో నిర్ణయం ఏదైతే తీసుకుందో, అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తను చేస్తున్నటువంటి ప్రకటన సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని స్పష్టం చేశారు. ఎంతసేపు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో హైకోర్టులో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి విచారణలో కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని మాత్రమే బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం. ఆ కోర్టులో కూడా కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి అంశం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ నివేదికని ఆధారంగా తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని మాత్రమే మెన్షన్ చేస్తూ వచ్చింది. అయితే లాజిక్గా ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టు అడ్వకేట్లు తన దగ్గర ఉన్నటువంటి న్యాయ నిపుణుల అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనని కూడా మనం తీక్షణంగా చూస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి లోపాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించడానికంటే ముందే, కాళేశ్వరం కమిషన్ మీద విచారణకు ఆదేశించడానికంటే ముందే ఎన్డీఎస్ఏతో విచారణ జరిపింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో చాలా అంశాలను మెన్షన్ చేసింది. నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, నిర్మాణంలో నాణ్యతలో లోపం ఉందని, అధికారుల పర్యవేక్షణలో లోపం ఉందని, ఇలాంటి అనేక అంశాలని మెన్షన్ చేస్తూ వచ్చింది. కాళేశ్వరం కూలిన తర్వాత ఓన్లీ ఎన్డీఎస్ఏ రిపోర్టును మాత్రమే ఆధారంగా తీసుకొని ప్రభుత్వం చర్యలకు తీసుకోవచ్చు. కానీ అప్పట్లో ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇది ఇరిగేషన్ అధికారుల మీద చర్యలు తీసుకుంది. ఓన్లీ ఎన్డీఎస్ఏ రిపోర్టే కాదు, అంతకంటే ముందు కూడా విజిలెన్స్ కమిషన్తో కూడా ప్రభుత్వం విచారణ చేసింది. విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. దాంతోపాటుగా కాగ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అంశాలు, జరిగినటువంటి లోపాలు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కాగ్ నివేదిక కూడా పేర్కొంది. వీటన్నిటినీ కాదని చెప్పి ప్రభుత్వము ఒక జ్యుడిషియల్ విచారణకి ఇదే అసెంబ్లీలో ప్రకటన చేసింది. ఆ విచారణ కూడా పూర్తి చేసిన తర్వాత కమిషన్ ఒక నివేదికనిచ్చింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, సిబిఐకి ఈ కేసు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, నిర్ణయానికంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి చాలా అంశాలని చాలా పర్టికులర్గా అసెంబ్లీలో స్పష్టం చేశారు. కేవలం కమిషన్ నివేదికని ఆధారంగా తీసుకొని మాత్రమే ఈ చర్యల్ని తీసుకోవట్లేదు అని. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, ఒకవైపు కాగ్ రిపోర్ట్ ఉంది, మరోవైపు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. వీటన్నిటినీ కాదని ఇందులో
ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి దాంట్లో వ్యాప్కో సంస్థ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద నిజాలు నిగ్గు తేల్చాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి అందుకు ఈ విచారణ ఇస్తున్నామని చెప్పారు. తప్పితే దీని మీద కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనే సిబిఐ విచారణకి ప్రభుత్వం ఇవ్వలేదు అనేది ఒక స్పష్టమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. ఇదే అంశాన్ని హైకోర్టులో కూడా ఏజీ చెప్పారు. ప్రధానంగా ఉదయం లేట్ నైట్ తర్వాత సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ విచారణ చేయాలంటే 2022లో కేసీఆర్ తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీ లేదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ సిబిఐకి రాత్రి పొద్దుపోయిన తర్వాత లేఖ పంపించారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సిబిఐ కార్యాలయానికి కూడా ప్రభుత్వం పంపించినటువంటి జనరల్గా పంపించేటువంటి ప్రతిపాదన ఏవైతే ఉంటుందో, నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ కూడా అందింది. ఇది కూడా చట్టంలో డిఎస్పీ యాక్ట్ 6 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటిలో కూడా నోటిఫికేషన్ ఇచ్చింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెక్షన్ 5 ప్రకారం తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్పుడు సిబిఐ విచారణకు చేస్తుంది. అయితే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అనేక రకాల అంశాలని ప్రభుత్వం మెన్షన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో అక్టోబర్ 21, 2023న 17, 18, 19, 20 ఈ పిల్లర్స్ ఎందుకు కుంగిపోయాయనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చింది. అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి దేవేంద్ర కుమార్ నేతృత్వంలో కమిటీ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేసింది. ఆ మెన్షన్ చేయడంతో పాటు మేడిగడ్డ బ్యారేజ్కి జరిగినటువంటి నష్టమేంది, డిజైన్లో ఉన్నటువంటి నష్టమేంది, క్వాలిటీలో ఉన్నటువంటి నష్టమేంది, నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలేంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దాంట్లో నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు, ప్రజాప్రతినిధుల దుర్వినియోగం మరియు అవినీతి ఆరోపణలు విచారణ జరిపించేందుకు ఒక కమిషన్ అప్పుడు వేసినామనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేసింది. ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికనికి సంబంధించి బ్రీఫ్ నోటుని కూడా ఇచ్చింది. అయితే ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ప్రభుత్వం సిబిఐ విచారణ చేయటం లేదు, సిబిఐ విచారణకి ప్రతిపాదన చేయటం లేదు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కేంద్రానికి పంపించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్లో కూడా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మెన్షన్ చేసింది. అయితే సుప్రీంకోర్టు గతంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినటువంటి దీంట్లో అధికారులకు మాత్రమే ఈ విచారణకు సంబంధించినటువంటి వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేసేవి. ఏంటంటే అది అధికారులకే కాదు ప్రజాప్రతినిధులు కూడా ఈ వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి దాన్ని కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వ జీతం తీసుకున్న తర్వాత తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ విచారణ పరిధిలోకి వస్తారనేటువంటి అంశాన్ని అందులో మెన్షన్ చేశారు. అది మెన్షన్ చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పటి వరకు విచారణలో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను మాత్రమే విచారిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు ఇందులో పర్టికులర్గా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ సర్వెంట్లు అంటే పబ్లిక్ సర్వెంట్లో ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు అనేటువంటి అంశాన్ని చెప్పాలనుకుంటుంది. అధికారులతో పాటు పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాప్రతినిధులు కూడా అందులోకి వస్తారు. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఓవరాల్గా కాళేశ్వరం నిర్మాణంలో జరిగినటువంటి లోపాలకు సంబంధించినటువంటి అంశాల్లో అధికారులతో పాటు పబ్లిక్ సర్వెంట్ అనేటువంటి డెఫినేషన్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆ పరిధిలోకే వస్తారు అనేటువంటి అంశం ఒకటి ఉంది. కాబట్టి దాంట్లో పబ్లిక్ సర్వెంట్ అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేసినట్టు కనబడుతుంది. ప్రధానంగా కేవలం ఈరోజు జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి విచారణలో కూడా విచారణని నిలిపివేయాలని కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసినటువంటి అంశం మాత్రమే కనబడుతుంది. దీంట్లో 2 డిఫరెంట్ ఒపీనియన్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కోర్టుకు ఎందుకు వెళ్ళింది, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం ఏం చెప్తుంది, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఒకటే కాదు, ఆ నివేదిక మీద మేము చర్యలకు ఉపక్రమించలేదు, సిబిఐ విచారణ కోరలేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణంలో కానీ నిర్వహణలో కానీ అనుమతులు ఇవ్వడంలో కానీ లొకేషన్ మార్పు చేర్పులలో కానీ ఇలాంటి అంశాలన్నిటి మీద ప్రభుత్వం ఇప్పటికే 4 అంశాలని పరిశీలించింది. మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అది కూలిపోయింది, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి అనేటువంటి నేపథ్యంలో ఒక ఫిర్యాదు చేశారు ఆ పోలీస్ స్టేషన్లో. ఆ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అదొక అంశం. ఆ తర్వాత అసలు ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది, మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, అన్నారం సుందిళ్లలో ఎందుకు లీకేజీలు వచ్చాయనేటువంటి అంశం మీద ఎన్డీఎస్ఏ టీం పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి నివేదిక కూడా ఉంది. ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి విచారణ కావచ్చు, అలాగే ఈ తర్వాత వేసినటువంటి విజిలెన్స్ విచారణ కావచ్చు, ఈ రెండు విచారణల మీద కూడా చర్యలకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక అంశానికి కట్టుబడి ఉన్నారు. ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టకూడదు, న్యాయపరంగా ఆ ప్రక్రియ పూర్తి అవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుని కానీ విజిలెన్స్ రిపోర్టుని కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద కానీ ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం లేదు. కేబినెట్లో చర్చ జరిగినటువంటి సందర్భంలో కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడిగానే ఈ నిర్ణయం తీసుకోవాలి, బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ మీదనో ఇతరత్ర నాయకుల మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టొద్దు అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి చాలా లాజిక్గా కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీకి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని అసెంబ్లీకి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దాంట్లో అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కూడా మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటి ఒక టెక్నికల్ పాయింట్తో రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు వేశారు. సిబిఐ విచారణకి సీఎం ఆదేశిస్తున్నటువంటి క్రమంలో కూడా ఇందులో జరిగినటువంటి ల్యాప్సెస్ ఏంటి, ఇందులో వ్యాప్కో సంస్థ ఉంది, అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయి, ఫైనాన్స్ కార్పొరేషన్లకి కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు వచ్చాయి, అనేక కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నిటినీ రాష్ట్ర సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ చేయలేవు. కాబట్టి కేంద్ర సంస్థలో ఉన్నటువంటి సిబిఐ దీన్ని విచారణ చేసి నిగ్గు తేల్చండి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. విచారణలో కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చింది కాబట్టి దీన్ని విచారణకు ఆదేశిస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు అనేది ప్రభుత్వం యొక్క వర్షన్గా కనపడుతుంది. ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు న్యాయ నిపుణులందరితో సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ నోట్ని తయారు చేసినట్టు కనపడుతుంది. ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే సిబిఐ విచారణ ఎందుకు వేసామనేటువంటి క్లారిటీ కూడా ఇస్తూ వచ్చింది. ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అలాగే సిబిఐకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా మెన్షన్ చేసింది. సిబిఐ మేము ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేశాము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, అలాగే మిగతా విచారణ కాళేశ్వరం కమిషన్ కూడా ఒక విచారణ ఇచ్చింది అనేటువంటి అంశం. అయితే ఇందులో ఇంకొక అంశం ఏంటంటే సిబిఐకి విచారణకి ఇవ్వడము లాజిక్గా ఎట్లా ఇచ్చారో సిబిఐ కూడా ఒక 4 విచారణ సంస్థలు ఎట్లాగైతే ఇప్పుడు విచారణ చేశాయో సిబిఐ కూడా ఒక విచారణ ఏజెన్సీ. ఇమ్మీడియట్గా సిబిఐ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి సిబిఐ కాళేశ్వరం మీద ఒక కేసు ఇప్పటికే మహాముత్తారంలో నమోదైనటువంటి కేసుని తీసుకొని దాని మీద విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఫ్రెష్గా సిబిఐ విచారణ మొదలు చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి సిబిఐ విచారణ తర్వాతనే విచారణ కూడా అందరూ అధికారులని ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామైనటువంటి అందరినీ విచారించిన తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చలో ప్రభుత్వము ఒక రకంగా లాజిక్గా సుప్రీంకోర్టు న్యాయవాదులు అలాగే కీలకమైనటువంటి న్యాయ నిపుణులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. మొత్తం 10 అంశాలని మెన్షన్ చేస్తూ వచ్చింది. 1వ తేదీన ఢిల్లీకి నోటిఫికేషన్ ఏదైతే పంపించిందో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలలో కూడా ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లో ఉన్నటువంటి సెక్షన్ 6 ప్రకారం మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగానే సెక్షన్ 6 ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాప్రతినిధుల దుర్వినియోగం మరియు అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సభ్యులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖచే నియమించబడిన ఏ ఇతర సంస్థలకైనా అధికారాలు హక్కులను కట్టబెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నాము అనేటువంటి అంశాన్ని చేశారు. ఆ నిర్ణయానికి సంబంధించి కూడా దీన్ని మేము సిబిఐ వచ్చి విచారణ చేయడానికి మా తెలంగాణ ప్రభుత్వం అంగీకారం చెప్తుందని చెప్పేసి GOMS నెంబర్ 51 హోంశాఖ నుంచి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ని కూడా హోంశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ని కూడా ఇచ్చారు. దీంట్లో లాస్ట్కు మెన్షన్ చేసినటువంటి అంశం ప్రజాప్రతినిధులు, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సభ్యులు,
అలాగే అవినీతి ప్రజాప్రతినిధుల దుర్వినియోగం మరియు అవినీతి ఆరోపణలు ఇలాంటివి ఉన్నాయి. ప్రజాప్రతినిధుల దుర్వినియోగం అనే దాంట్లో అధికారులు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా విచారించడానికి వెసులుబాటు ఉంటుందని. విచారణ కూడా సిబిఐ విచారణ చేయాలంటే సిబిఐకి కొన్ని పరిమితులు ఉన్నాయి. సిబిఐ ఏ విచారణ చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశాలలోనే, అవినీతికి సంబంధించినటువంటి అంశాలలోనే విచారణ జరుగుతుంది అనేటువంటిది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. ఇప్పటి వరకు 2022 నుంచి తెలంగాణలో సిబిఐ వచ్చి రావడానికి వీల్లేదని అప్పట్లో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జనరల్ కన్సెంట్ అంటారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సెంట్ ఉండాలి అంటారు సిబిఐ విచారణ చేయాలంటే. కాబట్టి ఇప్పుడు కన్సెంట్ ఇచ్చారు సిబిఐకి, మీరు వచ్చి మాకు ఈ అంశాల మీద చాలా అనుమానాలు ఉన్నాయి, దీంట్లో అవినీతి జరిగిందని అంశాలు ఉన్నాయి, కాబట్టి మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయండి అనేటువంటి ఒక కన్సెంట్ని ఇచ్చింది. ఆ కన్సెంట్నే టెక్నికల్ వర్డ్స్లో నోటిఫికేషన్ అంటారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అన్ని అంశాలలో కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఫైనల్. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి ప్రకారంగానే ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ చేయడానికి రంగంలోకి దిగదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 5 ప్రకారం వాళ్ళు కూడా కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కన్సెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే సిబిఐ రంగంలోకి దిగుతుంది. ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో సింపుల్గా లాజిక్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2-3 కీలకమైనగా వ్యవహరించినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ మూడింటి మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ లీగల్గా ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఓపిక్గా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. విషయం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ మీద ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే అది లీగల్గా నిలబడేటువంటి అంశాలు, ఇతర అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత అసెంబ్లీని వేదికగా చేసుకొని చాలా పద్ధతిగా, చాలా లీగల్గా ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనలు కూడా చాలా అంశాలని ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. కేవలం కాళేశ్వరం కమిషన్ మాత్రమే ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని మాత్రమే విచారణ చేయట్లేదు అనేటువంటి అంశం. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా లాజిక్గా, వ్యూహాత్మకంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. సిబిఐ కూడా ఫ్రెష్గా ఈ విచారణ కొనసాగించేటువంటి అవసరం. వీటికి కేవలం సిబిఐ చేసేటువంటి విచారణలకి ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కేవలం ఒక గైడ్గా మాత్రమే పనిచేస్తుంది తప్పితే అది వాటిని పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేటువంటి అంశాన్ని సిబిఐ మెన్షన్ చేయడానికి అవకాశం లేదు. ఆ మెన్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిబిఐలో అన్ని రకాలకు సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి వీటన్నిటినీ మొదటి నుంచి విచారణ మొదలు పెడుతుంది. ఎన్డీఎస్ఏ ఎలాగైతే కాళేశ్వరం మేడిగడ్డ ఎందుకు కూలింది, అన్నారంకు సుందిల్లా బ్యారేజ్కి ఎందుకు లీకేజ్లు వచ్చాయనేటువంటి విచారణ ఎలాగైతే కొనసాగిందో, కాళేశ్వరం కమిషన్ ఎలాగైతే అందరిని అధికారులను పిలిచిందో, సిబిఐ కూడా ఫ్రెష్గా విచారణ చేయాల్సి ఉంటుంది. ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి అంశాల్లో కూడా చర్యలు తీసుకోవద్దు అన్నది, కానీ విచారణని ఆపమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా అనుసరించినట్టే కనపడుతుంది. కాబట్టి సిబిఐకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి కన్సెంట్ ఏదైతే ఉందో అది కూడా చేరినట్టు అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా వచ్చింది. అది మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. చారి, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, మొత్తంలో సమయం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత 20 నెలల పాటు కాలయాపన చేశారని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది. సో ఇంత టైం తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు సిబిఐకి అప్పగించడంలో గవర్నమెంట్ కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ ఈ మొత్తం టైం ఏదైతే 20 నెలల పాటు ఈ నివేదిక తీసుకున్నారో ఇదంతా కూడా వృధా అయినట్టేనా? ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఫ్రెష్గా ఎంక్వైరీ చేయాలి అని అంటే కనుక ఇంకా ఎంత సమయం పడుతుంది? అంటే ప్రభుత్వానికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. ప్రభుత్వం చేసేటువంటి విచారణలకి కొంత గడువు ఉంటుంది. ఇందులో కాళేశ్వరం కమిషన్ 17 నెలలు గడువు ఎందుకు తీసుకుంది అని క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ తమకు గడువు కావాలి, దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అంటే గడువు కావాలని ప్రభుత్వాన్ని అడిగింది. అడిగినటువంటి గడువుని ఇవ్వకపోతే రేపు లీగల్గా నిలబడేటువంటి అవకాశం ఉండదు. ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇవ్వడానికి కొంత గడువు ఇచ్చినా కూడా ప్రభుత్వం ఇవ్వలేదనేటువంటి అంశాన్ని చెప్తాయి. ఇక బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇన్ని రోజులు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశానికి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే సమాధానం చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని చెప్తుంది. అసలు సిబిఐ విచారణ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ఎప్పుడైతే కుంగిందో అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ చేయాలనేటువంటి డిమాండ్ని కూడా చేశారు.
కానీ అప్పుడు సిబిఐ విచారణకు సంబంధించి ఎలాంటి ముందడుగు బీజేపీ నుంచి రాలేదు. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అయ్యారో ఇమ్మీడియట్గా కాళేశ్వరం కమిషన్ మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ఎందుకు విచారణ చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశాన్ని సహజంగానే ప్రతిపక్షంగా వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుంది. రేవంత్ రెడ్డిని గతంలో కేసీఆర్ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారనేటువంటి అభిప్రాయం రాకుండా ఉండడానికి కమిషన్కి తీసుకున్నంత సమయం గడువిచ్చారు కాబట్టి దాన్ని పెద్దగా టెక్నికల్గా చూడాల్సినటువంటి అవసరం. విచారణ సంస్థలు విచారణ ఇన్ని రోజులే ముగించాలనేటువంటి నిబంధన ఎక్కడ ఉండదు. విచారణ కమిషను మాకు ఒక సమయం కావాలని అడిగింది కాబట్టి సమయం ఇచ్చింది కాబట్టి ఆ విచారణ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక మీదనే లీగల్గా నిలబడుతుందా నిలబడలేదా అనేటువంటిదే ప్రభుత్వం చూస్తుంది తప్ప ఇమ్మీడియట్గా కేసులు నమోదు చేసినటువంటి వెంటనే అరెస్టులు చేయాలనేటువంటి ఉద్దేశం కానీ ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద అధికారుల మీద చర్యలు తీసుకున్నారే తప్పితే అందులో కూడా ఒకరిద్దరు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అంతే తప్పితే రాజకీయంగా ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేసి ఎమ్మటే అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కనపడలేదు. అదే విషయాన్ని 2-3 సభలు సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని చెప్పాలనుకున్నారు. ఆయన చెప్పారు. ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టే ఉద్దేశం కానీ ఇమ్మీడియట్గా ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపడం చాలా ఈజీ. కానీ అది కేసులు నిలబడాలి అంటే దాన్ని టెక్నికల్గా బేస్ చేయాల్సి ఉంటుంది. ఒక సందర్భంలో చిట్చాట్ చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని చెప్పారు. సహజంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ప్రత్యర్థి మీద కేసు బుక్ చేయడం, కోర్టులో జైలుకు పంపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అసలు బుక్ చేసినటువంటి కేసు మీద అసలు ఆధారాలు ఏంటి అనేటువంటి అంశం అప్పుడు విచారణ చేస్తుంది. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్టుల కంటే ముందే తనకు కేసుకు ఉన్నటువంటి ఆధారాలు అలా ఆ కేసు నిలబడటానికి కావాల్సినటువంటి టెక్నికల్ విషయాలన్నింటినీ సేకరించిన తర్వాత మాత్రమే ఇది కేసులు నమోదు చేయడము, ఆ తర్వాత న్యాయస్థానాలు ఏం చేస్తాయి ఆ లీగల్గా ఇబ్బంది కడగకుండా ఉండడానికే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ ఎంత గడువు తీసుకున్నారు అనేటువంటి అంశాలకి రేవంత్ రెడ్డి దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కనిపించట్లేదు. ఎంత పకడ్బందీగా విచారణలు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామనేటువంటి అంశం మీదనే ఆయన ఫోకస్ చేశారు. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మెన్షన్ చేసినట్టు కనబడుతోంది. చారి, అయితే ఇప్పుడు సిబిఐ విచారణ ఏదైతే ఉందో అది కేవలం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, కాగ్, అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఆ కోణంలోనే ఇప్పుడు సిబిఐ విచారణ జరపబోతోందా? ఈ 4 రిపోర్ట్ల మీదనే విచారణ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పలేదు ఎక్కడ. ప్రధానంగా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకటన ఏంటంటే అసెంబ్లీలో ఇన్ని రిపోర్ట్లు వచ్చాయి, ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చింది, విజిలెన్స్ నివేదిక వచ్చింది, అలాగే కమిషన్ నివేదిక వచ్చింది, ఆల్రెడీ మహదేవ్పూర్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అన్ని విచారణలో కూడా ప్రధానంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లొకేషన్ ఎంపికకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెచ్చినటువంటి అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చినటువంటి బ్యాంకుల రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు. ఆ జాతీయ సంస్థలన్నిటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఆ సమాచారాన్ని సేకరించలేవు. కాబట్టి పూర్తి స్థాయిలో వాస్తవం ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని ప్రజలకు తెలియాలి. కాబట్టి ఇందులో అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ పూర్తి స్థాయి విచారణ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సిబిఐ విచారణ కోరుతున్నామనేటువంటి ఒక అంశాన్ని ప్రభుత్వం మెన్షన్ చేసింది. నోటిఫికేషన్లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ప్రభుత్వం గతంలో ఏమేం చేసింది అనేటువంటిది మెన్షన్ చేసింది. ఎందుకంటే కేవలం సిబిఐకి అవి రెఫరెన్స్ కోసం ఉపయోగపడతాయి. మామూలుగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు క్వశ్చన్ బ్యాంకు గైడ్స్ ఎలాగ ప్రిపేర్ అవుతామో సిబిఐ విచారణకు వచ్చినప్పుడు ప్రైమరీగా ఈ కేసుని స్టడీ చేయడానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉపయోగపడుతుంది, విజిలెన్స్ రిపోర్ట్ ఉపయోగపడుతుంది, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కూడా ఉపయోగపడుతుంది. అయితే సిబిఐ వీటన్నిటిని మెన్షన్ చేస్తుందా లేకపోతే దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా అని ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికనే మెన్షన్ చేయలేదు ప్రభుత్వం, ఇది దీని మీదనే విచారణ చేయమని చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కేవలం ఏ అంశాలు మెన్షన్ చేశారు, ఏంటి అసలు దీని పూర్వాపరాలు ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ మూడు నివేదికలు అక్కడికి వస్తాయి తప్పితే ప్రభుత్వం చెప్తుంది కూడా అదే. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద విచారణ చేయట్లేదు. కేవలం ప్రాజెక్ట్ ఎందుకు కూలిపోయింది, కూలిపోవడానికి కారణం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఏజెన్సీలు ఏంటి, అనుమతి ఎందుకు ఇచ్చారు, లొకేషన్ ఎందుకు మార్చారు, ఇలాంటివన్నీ కూడా కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి కేంద్ర సంస్థలన్నింటినీ విచారించాలి అంటే సమాచారం పూర్తిగా తీసుకురావాలి అంటే సిబిఐ అవసరం అనేటువంటి అంశాన్ని మాత్రమే రేవంత్ రెడ్డి సభలో మెన్షన్ చేశారు. ఆ అంశాలను మెన్షన్ చేస్తూనే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.